నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మామిడి తాండ్ర ఎండతో పని లేకుండానే ఇది చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అయితే ఇక్కడ 2 మామిడి పళ్ళు తీసుకున్నా. వాటిని మంచిగా పీల్ అవుట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈజీగా పెట్టేసేసుకోవచ్చు ఈ మామిడి తాండ్రను. ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ కలపకుండానే మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇది వేసేసుకొని ఒక 5 to 10 minutes బబుల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మ్యాంగో అంటే ముక్కలు తీసుకున్నా కదా, దానికి నేను 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేస్తున్నాను. సో మీరు ఇంకా కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. 1 కప్కి 1 కప్పు. ఇంకా ఇదైతే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది బెల్లంతో చేస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంటుంది బెల్లంతో చేస్తే. అయితే మీరు కావాలంటే షుగర్తో కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. ఒక 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఇట్లా పెద్ద బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి తాండ్రనంతా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టేసేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా మనకు కొంచెం ప్యాన్ నుండి విడిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లేదా పెద్ద పెద్ద బబుల్స్ వస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దాన్ని అంతా కూడా మనకు ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. లేదా అంటే అలా పల్చగా చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసి కొంచెం మందంగా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్యాప్ చేసేసి ఒక 2 days ఫ్యాన్ కింద పెట్టేసేయండి అంతే. ఇంకా మనం అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఫ్యాన్ కింద సరిపోతుంది. ఒక 2 days డే అండ్ నైట్ ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి చాకుతోటి మొత్తం ఇలా అనేసేసుకుంటే మనకు ఈజీగా మనకు తీయటానికి వస్తుంది. చూడండి ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇంకా సూపర్గా వచ్చేసింది మామిడి తాండ్ర అయితే. అండ్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు చాలా రోజులు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తప్పకుండా లైక్ ఇవ్వండి, లైక్ మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం ఇష్టం ఉన్నట్టుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఉంచుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా రోల్ లాగా ప్రిపేర్ చేసి అన్నిటినీ రోల్ చేసి పెట్టేశాను. ఇంకా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. 2 మామిడి పళ్ళు ఉంటే 2, ఇంకా ఒకటి ఉంటే ఒకటి, అలా మనం ఫ్యాన్ కింద పెట్టేసేసుకొని చేసుకోవచ్చు. మంచిగా పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు ఇలా మామిడి తాండ్ర హోమ్ మేడ్ మనం ప్రిపేర్ చేసి ఇస్తే. చూడండి ఇలా అన్నీ రోల్ చేసి పెట్టుకున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా కొలతలు అయితే సరిపోయినాయండి. 1 కప్కు 1/2 కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తినే స్వీట్ని బట్టి మీరు ఎక్కువ తినాలనుకుంటే 1 కప్కి 1 కప్ వేసేసుకోండి బెల్లం. మంచిగా రోల్ చేయడానికి ఎంత బాగా వచ్చాయి. అండ్ చాలా ఎంత టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఎండతో పని లేకుండా హెల్తీగా మామిడి తాండ్రను మనం మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా బయట కొనే పని కూడా తప్పుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసిస్తే కనుక పిల్లలకి. మన టేస్టీ మామిడి తాండ్ర అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.